ఒక రాజకీయ నాయకుల్లో వ్యక్తిత్వం బాగుంటుంది, నీతిగా ఉంటాడు, మంచిగా ఉంటాడు. కానీ ఖచ్చితంగా ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు వేసిన వ్యూహం సక్సెస్. ఈ వారం రోజుల్లో నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, సాధారణంగా అధికారంలో ఉన్న హాయ్ ఎవ్రీవన్, జై జనసేన గోపాలకృష్ణ లాక్స్కి తిరిగి స్వాగతం. పవన్ కళ్యాణ్ సమాజాన్ని చూసే విషయంలో నన్ను బాగా ప్రభావితం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఫ్రెండ్స్, రాజకీయ నాయకుల్లో 4 రకాల వ్యక్తులు ఉంటారు. ఉదాహరణకు, ఒక రాజకీయ నాయకుల్లో వ్యక్తిత్వం బాగుంటుంది, నీతిగా ఉంటాడు, మంచిగా ఉంటాడు. కానీ సామర్థ్యం ఉండదు. వ్యక్తిత్వం ఉంటుంది, సామర్థ్యం లేదు. ఏం ఉపయోగం? మంచివాడే గాని ఏ పని చేయలేడు. అటువంటి వాళ్ళతో ఏం ఉపయోగం ఉంటుంది? మాటలకే పరిమితం వాళ్ళు. ఇటువంటి వాళ్ళతో ఎటువంటి లాభం ఉండదు మనకి. ఇక రెండవ రకం నాయకులు, సామర్థ్యం ఉంటుంది కానీ నిజాయితీ ఉండదు. వీళ్ళలో సామర్థ్యం ఉంటుంది, కానీ సామర్థ్యం ఉంది కాబట్టి తన బాగు కోసమే చూసుకుంటాడు. వాళ్ళు ఏమైనా చేయగలరు, అంత సామర్థ్యం ఉంటుంది, కానీ నిజాయితీ ఉండదు. తన గురించే ఏదైనా చేసుకోగలడు. సమాజానికి మంచి జరగదు వీళ్ళతో. ఇక మూడో రకం రాజకీయ నాయకులు, వీళ్ళకి క్యారెక్టర్ ఉండదు, సామర్థ్యము ఉండదు. ఇప్పుడు ఎక్కువగా అన్ని పార్టీల్లోనూ ఈ నాయకులు ఎక్కువ ఉంటారు. వీళ్ళను పెంచి పోషిస్తాయి ఆ పార్టీలు. డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కుని హవా చలాయిస్తూ ఉంటారు. మన సమాజానికి అవసరమైన 4వ రకం రాజకీయ నాయకులు, వీళ్ళకి సంస్కారం ఉంటుంది, సామర్థ్యం ఉంటుంది, వ్యక్తిత్వం ఉంటుంది. వీళ్ళు మిగిలిన రాజకీయ నాయకుల్ని కూడా ప్రభావితం చేయగలరు. ఆ కోవకు చెందిన వారే మన పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి రాజకీయ నాయకుల వల్లే మన సమాజానికి ఎక్కువ ప్రయోజనం ఉంటుందండి. ఫ్రెండ్స్, మీ నియోజకవర్గాల్లో ఈ 4 రకాల రాజకీయ నాయకుల్లో 4వ రకం రాజకీయ నాయకులు ఉన్నారా? అటువంటి వాళ్ళని చట్టసభలకు తప్పకుండా పంపించండి. అటువంటి వారితోనే లాభం ఉంటుంది మనకి. ఫ్రెండ్స్, మీ నియోజకవర్గాల్లో ఈ 4 రకాల రాజకీయ నాయకుల్లో ఏ టైప్ రాజకీయ నాయకుడు మీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు తెలియజేయగలరు. నేను తెలుసుకోవాలనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో చాలా కొద్దిగా, అంటే 21 సీట్లే తీసుకున్నా కానీ చాలా పవర్ఫుల్గా వాటిని 100% స్ట్రైక్ రేట్తో గెలిపించుకుని ఈరోజు జనసేన పార్టీకి పర్మనెంట్గా గ్లాస్ సింబల్ గుర్తు పర్మనెంట్ అయిపోయి మళ్ళీ గుర్తులు మారకుండా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి వ్యూహం పనిచేసింది. మళ్ళీ గుర్తులు మారి ప్రమోట్ చేసుకునే అవసరం లేకుండా పర్మనెంట్గా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు పర్మనెంట్ అయిపోయింది. ఖచ్చితంగా ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు వేసిన వ్యూహం సక్సెస్ అయింది, పనిచేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మంత్రిగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యలను అడ్రస్ చేస్తున్న విధానం, ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఒక పవన్ కళ్యాణ్ గారి మార్క్ సృష్టిస్తున్నాయి. పనిచేసే మనసు ఉండాలి, పనిచేసే విజన్, ఐడియాలజీ ఉండాలి. ఖచ్చితంగా పనులవుతాయి కదండి. ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక మంత్రి కానీ ఎలా పనిచేయాలి అనటానికి పెద్ద ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని కేస్ స్టడీగా తీసుకోవచ్చు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కదండి. ఏదైనా ఒక సమస్య పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వస్తే ఆయన స్పందించే తీరు ప్రజల్ని ఆకట్టుకునేటట్టు ఉంటుంది కదండి. రాజకీయాల్లో ఆసక్తి కలిగిస్తున్న నాయకుడు ముందు పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎంత ప్రభావితం చూపిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న నాయకుల్లో మొదటి స్థానం లభిస్తుంది పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు క్రియేట్ చేసిన ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరూ ఈ మధ్య కాలంలో ఏ రాజకీయ నాయకుడు క్రియేట్ చేయలేదు. ఈ వారం రోజుల్లో నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, సాధారణంగా
అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా తమ ఎమ్మెల్యేలు తమ ఎంపీల మంత్రుల పనితీరుని పర్యవేక్షిస్తూ ఉంటారు. మొదటిసారి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. అర్థం కావట్లేదు. కేవలం ఫైళ్లు క్లియర్ చేయటం అనే అంశం మీద మాత్రమే క్రైటీరియాగా తీసుకుని ర్యాంకులు ఇచ్చారు. నిజంగా షాకింగ్. ఇంత అనుభవం ఉన్న వ్యక్తి మంత్రుల పనితీరు అనేది ఫైల్స్ త్వరగా క్లియర్ చేసినంత మాత్రాన మంత్రి సమర్థవంతంగా పనిచేస్తున్నట్లా సార్? ఇంకా అనేక విషయాలు పరిశీలిస్తారు కదా సార్. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంత అనుభవం ఉన్న వ్యక్తి 10-15 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారే పరిపాలించాలనుకుంటుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ఈ ర్యాంకులు రాజకీయంగా బిడిసి కొట్టడంతో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మేము ఈ ర్యాంకులు ఏదో మా అవగాహన కోసం ఈ ర్యాంకులు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా చంద్రబాబు నాయుడు గారు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఇక్కడి వరకు అంటే ఈ వీడియో చివరి వరకు మీరు చూశారు అంటే మీకు నచ్చింది అని. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యేలా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయం కామెంట్గా తెలియజేయండి. మీరిచ్చే లైక్, షేర్, కామెంట్స్ నాకు మోటివేషన్గా ఉంటుంది. అలాగే యూట్యూబ్ రికగ్నైజ్ చేసి మన వీడియోని మరింత మందికి పుష్ చేస్తుంది. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై జై జనసేన, జై హింద్.